హెచ్సియు భూముల వ్యవహారంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని వివరణ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములు 2003లోనే ఐఎంజీ అకాడమీస్ ఏర్పాటుకు కేటాయించినట్లు వివరించింది. ఆ భూముల్లో అప్పట్లో ప్రాజెక్టు ప్రారంభించకపోగా నిబంధనలను ఉల్లంఘించడంతో 2006లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎంజీకి కేటాయించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, జీవో రద్దుపై ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పిచ్చినట్లు వెల్లడించింది. తిరిగి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐఎంజీ భారత్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని, 2024 మే 3న ఐఎంజీ భారత్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ భూములకు అటవీశాఖకు అసలు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదని, కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీదని స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించేవారంతా కొందరు రాజకీయ నాయకులు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.